ఎల్నినో వల్ల దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోబోతోంది. బంగాళాఖాతం నుంచి గుడ్ న్యూస్ అందుతోంది. ఈ నెల చివరి వరకు బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడబోతున్నాయి. వీటి ప్రభావం వల్ల భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎల్నినో నీడలు దేశాన్ని కమ్మేశాయి. దేశాన్ని వర్షాభావ పరిస్థితులు కమ్మేశాయి. అయితే ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది వాతావరణం. భారత రుతుపవనాల జీవనాడి, వర్షాల అసలైన ఫ్యాక్టరీ అయిన బంగాళాఖాతం ఇప్పుడు వరుస అల్పపీడన తుఫానులను పుట్టించేందుకు సిద్ధమైంది. వీటి ప్రభావం వల్ల ఆగస్టు నెలాఖరు వరకు నిర్విరామంగా కుండపోత వర్షాలు కురవనున్నాయి. కరువు ఛాయల నుంచి దేశానికి విముక్తి లభించే అవకాశం ఉందని ఆశిస్తున్నారు అంతా. ఈ సీజన్లో భారత వ్యవసాయ రంగాన్ని అత్యంత తీవ్రంగా కలవరపెట్టిన అంశం ఎల్నినో. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తలెత్తిన ఎల్నినో దేశంలో రుతుపవనాల గమనాన్ని మందగించేలా చేసింది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకుండా చేసింది. దేశవ్యాప్తంగా వర్షాభావ లోటు పెరుగుతుందేమోనన్న ఆందోళన నడుమ ఇప్పుడు బంగాళాఖాతం అసాధారణంగా మేల్కొంది. ఎల్నినో ప్రభావం వల్ల వచ్చే రుతుపవన విరామాన్ని అడ్డుకుంటూ సముద్ర గర్భంలో వరుస అల్పపీడనాలు పురుడు పోసుకున్నాయి. ఇది రుతుపవనాల క్రమాన్ని నిరంతరం సజీవంగా ఉంచుతూ ఎల్నినో నష్టాలను గణనీయంగా తగ్గించనుంది. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ ECMWF వెల్లడించిన తాజా వర్షపాత అంచనాలను వెదర్ నెట్స్ విశ్లేషించింది. రాబోయే 15 రోజుల పాటు దేశంలోని మధ్య, తూర్పు, ఉత్తర భారతదేశంలో విస్తారంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలాఖరు వరకు దేశంలోని కీలక రుతుపవన ప్రాంతాలపై ఎలాంటి తీవ్రమైన విరామం ఉండకపోవడం అత్యంత సానుకూల పరిణామం. ఒకదాని వెనుక మరొకటిగా ఏర్పడే ఈ అల్పపీడనాలు సముద్రం నుంచి అపారమైన తేమను మోసుకొచ్చి భూభాగంపైకి విరుచుకుపడనున్నాయి. ఈ వరుస అల్పపీడనాలు ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఈశాన్య భారత ప్రాంతాలకు కూడా చొచ్చుకెళ్లనున్నాయి. ఈ సుదీర్ఘ వర్షపాత చక్రం వల్ల ప్రస్తుతం ఉన్న వర్షపాత లోటు క్రమంగా పోడనుంది. తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న రిజర్వాయర్లు తిరిగి జలకలను సంతరించుకునే అవకాశం ఉంది. నేలలో తేమ శాతం పెరిగి ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు మేలు జరగనుంది. ఇప్పటి వరకు దేశాన్ని ఎల్నినో శాసించుగా ఆగస్టు చివరి వరకు బంగాళాఖాతమే దేశ వాతావరణాన్ని శాసించనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి విసిరిన ఎల్నినో సవాలును తిప్పికొడుతూ బంగాళాఖాతం రుతుపవనాలను మళ్లీ పరుగులు పెట్టిస్తోంది. ఈ వరుస అల్పపీడనాల వల్ల ఆశించిన రీతిలో వర్షాలు కురిస్తే దేశానికి వర్షాభావ గండం తప్పినట్లే.